ఇంపార్టెంట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఛానల్కి నా నమస్కారం. ఆత్మీయులకు మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ముక్కు అంటే నోస్ అని కూడా అంటారు. ముక్కు అనేది ముఖంలో మధ్యలో ఉండే ఒక అవయవం. ఇది శ్వాస తీసుకోవడంలో మరియు వాసన చూడటానికి ఉపయోగపడుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థలో ఒక భాగం మరియు గాలిని ఫిల్టర్ చేసి వేడి చేసి తేమగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. ముక్కు శ్వాస తీసుకోవడానికి గాలిని పీల్చి ఊపిరితిత్తులకు పంపుతుంది. ముక్కులోని ఘనగ్రాహకాలు వాసనలు గ్రహించి మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. ముక్కులో ఉండే వెంట్రుకలు మరియు శ్లేష్మం గాలిలోని దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులను ఆపి శుభ్రమైన గాలిని ఊపిరితిత్తులకు పంపిస్తుంది. చల్లగా ఉన్న గాలిని శరీర ఉష్ణోగ్రతలకు వేడి చేసి తేమగా మార్చి ఊపిరితిత్తులకు పంపుతుంది. ఇవి ముక్కు యొక్క 2 రంధ్రాలు. ఇవి గాలిని లోపలికి పంపడానికి మరియు బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇది ముక్కు లోపల 2 భాగాలుగా విభజించే గోడ. దీనిని నాసాసెక్టమ్ అంటారు. ఇవి ముక్కు పై భాగంలో ఉండి వాసనను గ్రహిస్తాయి. వీటిని బ్లఫాక్టరీ రెస్పెక్టర్స్ అంటారు, అంటే గ్రాహకాలు అంటారు. ఇంకోటి రక్తనాళాలు, వీటిని బ్లడ్ వెసెల్స్ అంటారు. ఇవి ముక్కు లోపల ఉండి గాలిని వేడి చేయడానికి మరియు తేమగా మార్చడానికి హెల్ప్ చేస్తాయి. మనకి శ్లేష్మం అనేది కూడా ఉంటుంది ముక్కులో, దీన్ని మ్యూకస్ అంటారు. ఇది ముక్కు లోపల ఉండే పొర. ఇది దుమ్ము, ధూళిని పట్టుకొని గాలిని తేమగా మారుస్తుంది. ముక్కుకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సాధారణంగా ముక్కు కారటం, ముక్కు దిబ్బడం, ముక్కులో నొప్పి, ముక్కు నుండి రక్తస్రావం, ముక్కులో వాపు వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇవి సాధారణ సమస్యలు కావచ్చు, కానీ కొన్నిసార్లు ఇవే లక్షణాలు తీవ్ర వ్యాధులుగా సంకేతాలు కూడా కావచ్చు. ఎలర్జీలు, దుమ్ము, పుప్పొడి లేదా పెంపుడు జంతువుల బొచ్చు వంటి వాటికి ప్రతిచర్యగా ముక్కు కారడం లేదా దిబ్బడ ఏర్పడవచ్చు. జలుబు మరియు పుండ్లు, ఇవి ముక్కులో శ్లేష్మం పెరగడానికి మరియు ముక్కు దిబ్బడకు కారణం కావచ్చు. ముక్కులో కొందరు ఎలర్జీలు వస్తూ ఉంటాయి. దుమ్ము, పుప్పొడి లేదా పెంపుడు జంతువులు వంటి వాటికి ప్రతిచర్యగా ముక్కు లేదా దిబ్బడ ఏర్పడుతుంది. ముక్కుకి సైనస్ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ ఉంటాయి. సైనస్లలో ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ముక్కు దిబ్బడ, ముఖం నొప్పి మరియు జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. ముక్కులో పాలిప్స్ అనేవి కూడా ఉంటాయి. ఇవి ముక్కులో పెరిగి నాన్ క్యాన్సర్ పెరుగుదలలు ఇవి ముక్కు దిబ్బడకు కారణమవుతాయి. ముక్కుకు గాయాలు కూడా అవుతూ ఉంటాయి. ప్రమాదాలు లేదా ఆటలు ఆడుకున్నప్పుడు వలన ముక్కుకు గాయాలైతే నొప్పి, వాపు మరియు రక్తస్రావం అవుతుంది. ముక్కు విరిగినప్పుడు కూడా ఒక్కోసారి, అంటే ఆటలు ఆడుతున్నప్పుడు ముక్కుకు బలంగా దెబ్బ తగిలి ముక్కు యొక్క ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ముక్కులో కణుతులు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అరుదైన సందర్భాలలో ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ముక్కుకు సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలి? నీరు ఎక్కువగా తాగాలి. వేడి నీటిలో ఆవిరి పట్టాలి. ముక్కును శుభ్రం చేయడానికి ఉప్పు నీటితో కడగాలి. ముక్కులో చుక్కల మందులు, స్ప్రేలు అలాంటివి వాడుకోవచ్చు. ఒకవేళ ముక్కుకు తీవ్రంగా సమస్యలు వస్తే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ గారు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. అవసరమైతే ముక్కు ఆపరేషన్ కూడా చేయవలసి వస్తుంది. ముక్కు సమస్యలు ఎలా నివారించుకోవాలంటే, అలర్జీలకు కారణమయ్యే వాటిని దూరంగా ఉండాలి. మీ చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోండి. పొగ తాగడం వంటివి మానేయాలి. కాలుష్యాన్ని నివారించండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుని సంప్రదించాలి. ముక్కు సమస్యలలో ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, ముక్కులో నొప్పి, ముక్కు నుండి రక్తస్రావం అయితే వాసన గ్రహించే శక్తి కోల్పోవడం వంటివి సాధారణ సమస్యలు. వీటికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో జలుబు, ఫ్లూ, అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్లు, నాసికా పాలిప్స్ లేదా ముక్కు గాయం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే మనం డాక్టర్ గారిని కలసడం చాలా మంచిది. నాసికా పాలిప్స్, ఇవి ముక్కులో లేదా సైనస్లో పెరిగే క్యాన్సర్ లేదా పెరుగుదలలో ఇవి ముక్కు దిబ్బడ, వాసన గ్రహించే శక్తి కోల్పోవడం మరియు ముక్కు కారడం వంటివి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ముక్కులో ట్యూమర్లు కూడా ముక్కు సమస్యలు కారణం కావచ్చు.
ముక్కు కొన్ని రకాల వైద్య చికిత్సలు. కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, కొన్ని రకాల మందులు, ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. అవసరం బట్టి ఆపరేషన్ కూడా చేస్తూ ఉంటారు. ముక్కుకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇంట్లో ఉపశమనం పొందడానికి ఆవిరి పట్టడం, వేడి నీటితో ఆ కాపరం పెట్టడం, స్నానం చేయడం వంటివి చేస్తే ఆ చుట్టూ మన నీటిలో తడి వస్త్రంతో కాపడం వంటివి ఇలాంటివి ముక్కుకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ముక్కు సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. సరైన చికిత్స పొందడానికి వైద్య సహాయం తీసుకోండి. ఎందుకంటే ముక్కు మనకి చాలా అవసరం, అత్యవసరమైన భాగం మానవ శరీరంలో. డాక్టర్ గారు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడండి. ముక్కు ఏమైనా సమస్యలు వస్తే, అవసరమైతే దానికి సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ కూడా చేయించుకోండి. ఇవి ఒక్కోసారి చాలా తీవ్రమైన సమస్యలు కూడా కావచ్చు. ముక్కుకు ఏమైనా సమస్యలు వస్తే ముక్కు సమస్యలు ఉన్న వ్యక్తి విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా ద్రవాలు, నీరు, మజ్జిగ, జ్యూసులు తాగమని చెప్పాలి. మరియు సెలైన్, నాజల్ స్ప్రేలు వంటివి వాడవచ్చు. ఇవి వాష్ ఉపయోగించడం వంటివి సాధారణ చికిత్సలు. ఇవి కొన్నిసార్లు ముక్కు సమస్యలు తీవ్రంగా అవుతూ ఉంటాయి. నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి ఇంకో వీడియోతో మీకు ముందు వచ్చి కలుస్తాను. మంచి విషయం 10 మంది చెప్పడం బాధ్యత. ఈ యొక్క వీడియో 10 మందికి పంపించండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. దాని తగ్గ జాగ్రత్తలు పాటించండి. ఇంకోసారి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.